హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ. నిన్న అనిల్ కుమార్ యాదవ్ గారు దాచపల్లిలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. చాలా చక్కగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసుకోవడం జరిగింది అనిల్ కుమార్ గారు. అయితే ఈ ప్రసంగాల్లో మరలా జంగా గారి గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ అతనికి 4 ఓట్లు పడాలి అంటే జంగా గారిని విమర్శించడం లేకపోతే జంగా గారిని తలుచుకోవడం చేస్తే తప్పితే ఓట్లు పడే పరిస్థితి లేదు. అలానే కాసు మహేష్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా జంగా గారి గురించి ప్రస్తావన లేకుండా వాళ్ళ మీటింగ్లు అయితే ఉండలేదు. సంతోషం, ఆ రకంగా కూడా జంగా గారు మీకు ఉపయోగపడుతున్నందుకు. అయితే ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను. దయచేసి ఈ ప్రశ్నలు అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్ళండి. తన ప్రసంగాల్లో వినిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే, జంగా కృష్ణమూర్తి గారు నన్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు బీసీలని అని చెప్పేసి ముఖ్యంగా వినపడుతుంది. అనిల్ కుమార్ యాదవ్ గారు, నిన్ను ఓడిస్తుంది జంగా కృష్ణమూర్తి గారు కాదండి. నిన్ను ఏరుకోరి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి నీ పక్కన తిరిగే శాసనసభ్యులు మాత్రమే నిన్ను ఓడిస్తున్నారు అన్నది నువ్వు గుర్తుంచుకోవాలి. నీకు సీట్ ఇచ్చిన తర్వాత జంగా గారు బయటికి వెళ్ళలేదండి. జంగా గారికి గతంలోనే ఇక్కడున్న శాసనసభ్యులతోటి విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల మూలంగానే తను బయటికి వెళ్ళారు తప్పితే కేవలం అనిల్ కుమార్ యాదవ్కి ఇక్కడ సీట్ ఇచ్చాడు కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ని ఓడించాలని కంకణ కట్టుకొని తను బయటికి వేరే పార్టీలోకి టీడీ పార్టీలోకి వెళ్ళలేదు. గతంలో ఉన్న వైవిధ్యాల మూలంగా గతంలో తనకు జరిగిన అవమానాలకి ప్రతీకార ఇచ్చగా తను పార్టీ మారడం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకులో భాగంగానే మిమ్మల్ని బలి చేయటం కోసం ఇక్కడికి తీసుకొని వచ్చారు తప్పితే జంగా కృష్ణమూర్తి గారు మిమ్మల్ని ఓడించడానికి బయటికి వెళ్ళాలి. ముందు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎక్కడ ఓడిపోతారో జంగా గారు బయటికి వెళ్ళారు కాబట్టి ఎక్కడ సీట్లు కోల్పోతామన్న భయంతో అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చారు తప్పితే అనిల్ కుమార్ యాదవ్ను ఓడించడానికి జంగా గారు బయటికి వెళ్ళలేదు అన్నది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి అంశం. ఇక రెండో అంశం, అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ జంగా గారిని నాకు పెద్దన్న లాంటి వారు, తన వెన్నంటే నడిచాను నేను, తనను ఎక్కడ నేను అగౌరవపరచలేదు, శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, నువ్వు చెప్తావా అని చెప్పేసి పెద్ద ఆయనకు ఒక సవాల్ విసిరారు. నువ్వు ఎంతగా దిగజారిపోయావంటే మొన్న స్టేజ్ మీద కాళ్ళు పట్టుకొని ఒక రకంగా దిగజారిపోయావు, ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రమాణం చేస్తే ఇంకా దిగజారిపోయావు. ఎందుకు ఇలా దిగజారిపోతున్నావు అనిల్ కుమార్ యాదవ్ గారు? నువ్వు అడిగావు పెద్దన్నకి తోడుగా నేనున్నానని. ఎక్కడున్నావు నువ్వు తోడుగా? మండల విప్పు పదవి ఇచ్చినప్పుడు ఆ రోజున ఆయన ఫ్లెక్సీలు కట్టించకుండా చించేసిన వ్యక్తిని గెలిపించమని నువ్వు ఇప్పుడు ప్రచారం చేస్తూ ఆ రోజున నేను ఆయనకి తోడుగా ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఇంత పచ్చి అబద్ధాలు ఆడటానికి సిగ్గు అనిపించట్లా? ఆయన మీటింగ్కి జనాలను తరలించొద్దు, మీరు అందరూ వెళ్ళొద్దని చెప్పేసి ఆపిన వ్యక్తిని పక్కన కూర్చోపెట్టుకొని ఈ రోజున అతను గెలిపించండి, అతనికి ఓటేయండి అని చెప్పేసి నువ్వు ప్రచారం చేస్తూ కృష్ణమూర్తి గారి మీద అబండాలు ఎందుకు వేస్తున్నావు? దానికి తోడు మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రమాణం చేస్తూ మాట్లాడుతున్నావు. ఎక్కడ కలిసావు నువ్వు జంగా కృష్ణమూర్తి గారికి? ఇంత దారుణమైన అవమానాలు జరుగుతున్నప్పుడు, అదే పార్టీలో మీరు కొనసాగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు అన్నది నేను అడుగుతున్నాను. నువ్వు భగవానుడి మీద ప్రమాణం చేశావు కదా, ఎందుకు తనని నువ్వు ఎక్కడా విమర్శించినప్పుడు అతని గురించి సపోర్ట్ చేయలేదు? అతన్ని వచ్చి ఎందుకు కలవలేదు? పోనీ మాచర్ల నియోజకవర్గానికి నువ్వు ఎన్నిసార్లు పర్యటనకు వచ్చావు? ఆ వచ్చినప్పుడు మీరు కృష్ణమూర్తి గారిని ఎన్నిసార్లు మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది చెప్పగలరా? లేదు. కృష్ణమూర్తి గారు వనభోజనాలు ఏర్పాటు చేసినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆ వనభోజనాల కార్యక్రమానికి మీరు హాజరయ్యారా? చెప్పండి. ఎక్కడ మీరు జంగా కృష్ణమూర్తి గారికి మద్దతు తెలిపారు? ఎక్కడ మీరు కృష్ణమూర్తి గారికి అండగా నిలిచారు? అది భగవంతుడు కృష్ణ భగవానుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. సిగ్గనిపించట్లా? ఇంత దిగజారుడు రాజకీయం, కేవలం పదవుల కోసం ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాం. జంగా కృష్ణమూర్తి గారికి మీకున్న తేడా చెప్పనా? జంగా కృష్ణమూర్తి గారు నాయకుల్ని తయారు చేస్తున్నాడు. అతను వెంట ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలని ఆర్థికంగా బలపరచలేకపోయాడు, కానీ నాయకుల్ని తయారు చేస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ వెంట ఉన్న వాళ్ళని బానిసలుగా తయారు చేస్తున్నావు. నీ ప్రసంగాల ద్వారా, నీ బిహేవియర్ ద్వారా, నీ చేతల ద్వారా నీ వెంట నడిచే వాళ్ళని బానిసలుగా తయారు చేస్తున్నావు.
కృష్ణమూర్తి గారు బలహీన వర్గాల్లో నాయకులను తయారు చేస్తుంటే అనిల్ కుమార్ యాదవ్ బలహీన వర్గాలని బానిసలుగా తయారు చేస్తూ రెడ్డి గారి కాళ్ళ దగ్గర పెడుతున్నారు. అందుకు నిదర్శనం నిన్న మీరు కాళ్ళు మొక్కిన విధానం. ఇప్పుడు మీరు ఎవరైతే బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులను అవమానపరిచారో అతన్ని గెలిపించండి ఓటు అడుగుతున్నాం. ఇది నీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనం. ఇక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కృష్ణమూర్తి గారికి ఆపద వచ్చినప్పుడు అండగా నిలవాల్సిన వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాను. గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కృష్ణమూర్తి గారు మాకు ఏం చేశారు, మాకు ఏం చేయలేదని ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ నేను సూటిగా ఒకటే చెప్తున్నాను. ఓట్లేయటానికి కూడా భయపడి ఇళ్లల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలందరినీ ఓటర్లుగా కూడా గుర్తించని రాజకీయ పార్టీలు నడుస్తున్న రోజుల నుంచి సమాజంలో నాయకులుగా తయారు చేసి ఈ రోజున స్టేజీల మీద పక్కన కుర్చీలు వేసుకొని కూర్చొని ప్రసంగించే స్థాయికి ఎదిగేలా చేశాడు అతనే కృష్ణమూర్తి. ఆయన ఆ రోజున లేకపోతే ఈ నాయకులందరూ ఎక్కడ ఉండేవాళ్ళో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ టీడీపీ పార్టీ జంగా కృష్ణమూర్తి గారిని మోసం చేసింది, టికెట్ ఇవ్వకుండా అన్నట్టు తన ప్రసంగాల్లో నర్మగర్భంగా మాట్లాడారు. అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు 12 సంవత్సరాలు అతనితో వెట్టి చాకిరీ చేయించుకొని మీ ప్రచారంలో ఉన్నప్పుడు తనకి ఆరోగ్యం దెబ్బతిన్నా కానీ మళ్ళీ కుదుటపడి మీ ప్రచారంలో పాల్గొని మీ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తే మీ పార్టీని పుట్టించడానికి కూడా కష్టపడిన వ్యక్తిని బయటికి నెట్టేసింది వైసీపీ. కృష్ణమూర్తి గారి స్థానాన్ని గుర్తించి ఆయన ఔన్నత్యాన్ని గమనించి ఆయనకి సగౌరవమైన స్థానం కల్పించడానికి ఆహ్వానించి ఈ రోజున వారి పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒకసారి ఆలోచించండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడ రాజకీయాలు చేస్తూ ఇంకా బీసీ పదం ఆడుతున్నాడు. నేను జగన్ బానిసనని చెప్పేసి ఇక్కడికి వచ్చిన నువ్వు బీసీలకి ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అన్నది కూడా వివరిస్తే బాగుంటుంది. ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఎక్కడికి వచ్చినా గొర్రెపిల్లని మెడలో వేసుకొని తిరుగుతున్న మీరు, మీ ముఖ్యమంత్రి గారికి గొర్రెపిల్లని బహుకరిస్తున్నటువంటి మీరు, అదే గొర్రెలు కాసుకునే వ్యక్తులకి మీరు ఏ విధమైనటువంటి పథకాలు తీసుకొని వచ్చారని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ రోజున వారు సంచార జీవులుగా ఉంటూ వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ జీవాలని ఎక్కడ దాచుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే ప్రతి గ్రామంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనీసం 1 ఎకరా భూమిని కేటాయించి దాంట్లో షెడ్లు నిర్మించేసి వర్షాలు వచ్చినప్పుడు అందులో గొర్రెలు తోలుకునే విధంగా ఏర్పాట్లు చేయటం చేత కానీ నువ్వు కూడా బీసీల గురించి మాట్లాడుతున్నావు. యాదవ కులంలో పుట్టి మోర్జంపాడు గ్రామంలో 3 వ్యక్తులు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి అక్కడికి రాని వ్యక్తులు కనీసం ఇలాంటివి పునరావృతం అయినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవటానికి శాశ్వతంగా ఓ పథకాన్ని తీసుకురావటం చేతగాని నాయకులు మీరు బీసీలను ఉద్ధరిస్తారంటే ఎలా నమ్మాలి అనిల్ కుమార్ యాదవ్ గారు? ఏది ఏమైనప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ గారికి జంగా గారి ప్రసంగాలు లేకపోతే ఓట్లు పడే పరిస్థితులు ఇక్కడ లేవు అన్నది తేటతెల్లమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ గారు జంగా గారి మీద మీతో విమర్శలు చేయిస్తూ మిమ్మల్ని నష్టపరుస్తున్నారు, మీ పక్కన ఉన్నటువంటి అభ్యర్థులు లాభపడుతున్నారు అన్నది మీరు గమనించండి. ఏది ఏమైనప్పటికీ జంగా గారు ఆకాశం లాంటి వ్యక్తి, తన మీద ఉమ్మేస్తే అది మన ముఖానే పడుద్ది అన్నది గుర్తెరిగి ఆయన గురించి విమర్శలు చేస్తే బాగుంటుందని నేను తెలియచేస్తూ నా వీడియోలు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.